తెలంగాణ రాజకీయాలపై కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు అవినీతి పార్టీలేనని విమర్శించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మజ్లిస్ను పెంచి పోషిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి. తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చాం. 10 సంవత్సరాల ముందు మళ్ళీ ఇప్పుడు 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చాం. ఈ రెండు పార్టీలలో ఏ మాత్రం తేడా లేదు. ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా రెండు కుటుంబాల చేతుల్లో ఉన్నటువంటి పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా అహంకార పూరితమైనటువంటి పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేసేటువంటి పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా దొందే బొమ్మ బొరుసు లాంటి పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీని పెంచి పోషించేటువంటి పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు తాగేటువంటి పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా హైదరాబాద్ ను మజ్లిస్ పార్టీకి దారాదత్తం చేసేటువంటి పార్టీలే.